మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఏదో కోర్టులో పోయి ఆర్గ్యుమెంట్ చేయాలనిపిస్తుంది. అలా టెంప్టింగ్ ఉంటుంది. ప్యాషన్ ప్రొఫెషన్ నాకు ప్యాషన్ అండి. మా బావగారు ఇప్పుడే రామచంద్రరావు చెప్పారు. వారు ప్రాక్టీస్ కొత్త చేసేప్పుడు నేను అప్పుడు అడ్వకేట్ లా స్టూడెంట్ ఉండే. నాకు లా మీద నాకు ప్యాషన్, అడ్వకేట్గా ప్యాషన్. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను కోర్టుకు వచ్చేది. అయితే ఒకసారి చీఫ్ జస్టిస్ అప్పుడు కళ్యాణ్ సేన్ గుప్తా అని మనకుండే. అరే యూఆర్ కమింగ్ టు కోర్ట్ అని అన్నాడు. ఎస్ సార్ ఐమ్ కమింగ్ టు కోర్ట్ అన్నా. బట్ వాట్ అబౌట్ ఎమ్మెల్సీ అన్న, దట్ ఈస్ ఆల్సో దట్ టుగెదర్ ఇట్ గోస్ సార్ అన్న. హౌ అన్నాడు. జవహర్లాల్ నెహ్రూ ఉండే, మన మహాత్మా గాంధీ ఉండే, సర్దార్ పటేల్ ఉండే, దేవర్ ఆర్ అడ్వకేట్స్. సో అడ్వకేట్కు పాలిటిక్స్ దగ్గర సంబంధం. ఎందుకంటే అడ్వకేట్స్ ఆర్ సోషల్ ఇంజనీర్స్. మనకు సమాజం మన అర్థంలాగా మనం ముందు చూస్తాం. అవర్ నేచర్ ఈజ్ టు ఫైట్. అవర్ నేచర్ ఈజ్ టు ఫైట్ ఫర్ జస్టిస్. అవర్ నేచర్ ఈజ్ టు ఫైట్ ఫర్ అవర్ క్లైంట్స్. ఇది మన నేచర్లో ఉంది. ఎవరైనా రామచంద్రరావు బాబు స్వామి అంటే ఐ మేబీ స్వామి ఉండొచ్చింది, కానీ నేను ఎప్పుడైతే నా ఒక క్లయింట్ కోసం కానీ జస్టిస్ కోసం కానీ ఐ విల్ ఫైట్ టూత్ అండ్ నేల్ టు గెట్ జస్టిస్ ఫర్ దెమ్ అని. కాబట్టి ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది న్యాయవాదులు ఉంటారు. ఈరోజు పార్లమెంట్లో, ఉభయ పార్లమెంట్లో 250 మంది అడ్వకేట్లు ఉన్నారు. రాజ్యసభ మెంబర్గా కానీ లోక్సభ మెంబర్ కానీ. లార్జెస్ట్ అంటే మన ఎమ్మెల్యేలుగా ఇబ్బంది తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు, బాగా రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, దాంట్లో మీ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక రాజకీయాలు వస్తుంది. కానీ గతంలో అట్లా ఉండకపోతుంది. సర్వీస్, మీరు రాజకీయాల్లో డబ్బు సంపాదించడం రాలే, మీరు రాజకీయాల్లో సర్వీస్ కోసం వచ్చారని చెప్పి గతంలో చెప్పాను. అండ్ అది అడ్వకేట్గా మీ అందరికీ నేను చెప్తాను, ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఫార్ ది పర్పస్ ఆఫ్ అడ్వకేట్ కమ్యూనిటీ డెఫినెట్గా ఐఎమ్ దేర్. ఈ జూనియర్ సైబర్ గురించి అన్నారు, దీని మీద కూడా గతంలో మాట్లాడడం. మన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫెన్స్ కౌన్సిల్ కూడా వచ్చి దాంట్లో దాదాపు 50,000 జూనియర్ అడ్వకేట్ వస్తుంది. అది నేను మళ్ళీ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ మధ్య నామినేషన్ అతను డిస్కస్ చేశాడు. మరోసారి నామినేషన్ కలిసి జూనియర్స్కి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఒకటే మాట కొడుతున్నాను, అడ్వకేట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే మస్ట్ థింక్ అబౌట్ పాలిటిక్స్. మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడకపోతే రఫియన్స్ విల్ జాయిన్ పాలిటిక్స్. ఈరోజు తెలంగాణలో మన భాష ఏదో దానిపై నడుస్తూ ఉంది. రకరకాల ఛానల్స్, సోషల్ మీడియాస్, మన నాయకులు మాట్లాడే మాటలు మన చెప్తుండే, సార్ అసెంబ్లీ నడుస్తుంటే మా పిల్లలు టీవీ చూడలేదు సార్ అన్నాడు. ఎందుకంటే కొత్త బూతులు నేర్చుకుంటున్నారు సార్ వాళ్ళు. నిజంగా చాలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక కల్చర్, పొలిటికల్ కల్చర్ తెలంగాణలో మారాలి. బూతులు నిజంగానే, చెప్పాలి దింపుకోగానే, టీవీ డిబేట్ కొట్టాలనే, అడ్డమైన మాట్లాడగా అగ్రెసివ్నెస్ కాదు, అది ఈడియోటిక్, అది అగ్రెసివ్నెస్ కాదు. కాబట్టి అగ్రెసివ్నెస్ అనేది కేవలం మనం నమ్మినట్టు సిద్ధాంతము, దానికోసం పోరాటము, మనం నమ్మినటువంటి ఒక ప్రజలకు వారి కోసం పోరాటం, అది అగ్రెసివ్నెస్. సో కాబట్టి మీరు ఎందుకు చెప్తున్నానంటే, మా ఫాదర్ ఫ్రెండ్ ఒకసారి వచ్చాడు నా దగ్గరికి. ఆయన వచ్చి అడిగాడు, మా ఫాదర్ అని అడిగాడు, సార్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని. మా పెద్ద అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, ఐఐటి చదువుతున్నాడు అన్నాడు. రెండో అబ్బాయి అని అంటే, ఆ రెండో అబ్బాయి కూడా బాగా అన్నాడు, ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. మీకు మూడో అబ్బాయి కూడా ఉండాలి కదా మా ఫాదర్ అడిగింది. ఆయన తలకాయ కోరుకుంటూ ఏం చెప్పాలి రావు గారు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్డాతో తిరుగుతాడు, 4 సార్లు జైలు కూడా పోయింటున్నాడు, దొంగతనం కేసులో, చీటింగ్ కేసులో, వాడిని రాజకీయాల్లో పంపారనుకుంటున్నాను. సో అటువంటి రాజకీయాల్లో మన అటువంటి వ్యక్తులు వద్దు. మంచిగా ఇప్పుడు చెప్తూ ఉంటాను, న్యాయవాదులు ఒక యంగ్ అడ్వకేట్ని అడిగారు, అంటే మా నాగేశ్వర అడిగారు, ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది, నువ్వు ఈ యొక్క ప్రొఫెషన్లో నువ్వు ఉండగలుగుతావా అంటే హిందీలో అడిగారు. తెలుగు కాంపిటీషన్ అంటే, అరే సార్ వకాలత్ తెలియదు మోతీలాల్, అगर नहीं चाहिए तो జవహర్లాల్ అన్నాడు. మోతీలాల్ వాజ్ లీడింగ్ అడ్వకేట్, జవహర్లాల్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. మన దగ్గర జవహర్లాల్